క్రిస్టమస్ పండగ అనండి అందరూ మంచిగానండి, నవ్వుతూ అనండి. ఈ క్రిస్టమస్ పండగ అనేది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అన్నమాట. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, అంటే అంతర్జాతీయ పండగ అనండి అందరూ. అంతర్జాతీయ పండగ అంటే ప్రపంచంలో ఉన్న వారు అందరూ జరుపుకునే పండగ. అర్థమైందా మీకు అమ్మా? అర్థమవుతుందా? క్రిస్టమస్ పండగని ఒక కులం వారో, ఒక మతం వారో, ఒక రాష్ట్రం వారో, ఒక దేశం వారో, లేకపోతే ఒక ప్రాంతం వారో జరుపుకునే పండగ కాదు. ఇక్కడ జరుపుకొని అక్కడ జరుపుకోకుండా, అక్కడ జరుపుకొని అక్కడ జరుపుకోకుండా, ఒక చోట జరుపుకొని ఇంకొక చోట జరుపుకోకుండా ఉండే పండగ కాదు. ప్రపంచంలో ఎన్ని దేశాలైతున్నాయో, ప్రపంచంలో ఎన్ని దేశాలైతున్నాయో అన్ని దేశాల్లో క్రిస్మస్ పండగని జరుపుకుంటారు. ఇది మొదటిది. రెండవది ఏంటి తెలుసా? జనరల్గా ఏ పండగ అయినా ఒక్కరోజు ఉంటుంది, 3 రోజులు ఉంటాయి, మహా అంటే 12 రోజులు ఉంటాయి, ఇంకా అంతకంటే ఎక్కువ లేవు. కానీ ఈ క్రిస్టమస్ పండగ దాదాపు 2 నెలలు జరుపుకుంటారు. నవంబరు, డిసెంబరు, ఇంకా ఎస్పెషల్గా నవంబర్ 25వ తారీఖు నుంచి డిసెంబర్ 25వ తారీఖు వరకు 30 రోజులు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. పెద్ద పండగ, ఎక్కువ రోజులు జరుపుకునే పండగ, ఎక్కువ మంది జరుపుకునే పండగ క్రిస్టమస్ పండగ. యేసుక్రీస్తు ప్రభువారు అందరి కోసం పుట్టారు గనక. ఎవరి కోసం? అందరి కోసం. నీ కోసం, నా కోసం, యేసు ప్రభువుని నమ్మినోళ్ళ కోసం, నమ్మనోళ్ళ కోసం కూడా యేసు ప్రభు పుట్టారు. బైబిల్లో ఉంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది. ఎంతమందికి? అందరికీ. కులం, మతం, వర్గం, జాతి, చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ఈజ్ గాడ్ ఫర్ ఆల్. యేసయ్య అందరికీ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎందుకు జన్మించారో మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు అందరిలాగా జన్మించలేదు. అందరూ వివాహమైన తర్వాత భార్యాభర్తలకి ప్రేమగా పిల్లలు పుడతారు, ప్రేమకు గుర్తుగా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అలా జరగలేదు. మరియకి, యోసేపుకి ప్రదానము చేయబడింది అంతే. వారికి వివాహము కాలేదు. వారేకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భాన్ని ధరించింది. అంటే దేవుని వల్లనే ఆమె గర్భవతి అయింది. ఇది ఇంకొక విచిత్రం. సరే, ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు జన్మించారో ఒక్క 15 గంట 20 నిమిషాలు చెప్పి మనం ముగించేసుకుందాం. రైటా? పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 1 యోహాను పత్రిక. బైబుల్ ఉన్నవారందరూ తీయండి. బైబుల్ చివరిలో ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపెను. వినాలి.
ఎందుకు పంపాడంట? యేసయ్య ఎందుకు వచ్చాడంట? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. వినాలి, మనము యేసు ప్రభు ద్వారా జీవించున్నట్లు. వింటున్నారా పిల్లలు? ఇప్పుడు మనం జీవిస్తున్నామా లేదా? ఈ జీవితం వేరు, యేసు ప్రభు ద్వారా జీవించే జీవితం వేరు. అమ్మా వింటున్నారా? యేసయ్య లేకుండా బ్రతికే బ్రతుకు వేరు, యేసయ్య ద్వారా బ్రతికే బ్రతుకు వేరు. రెండు బ్రతుకులు, రెండు జీవితాలు. యేసయ్య ద్వారా బ్రతకడం, యేసయ్య లేకుండా బ్రతకడం. ఒకప్పుడు నేను నా జీవితంలో యేసు ప్రభు లేకుండా బ్రతికాను. ఇప్పుడు నేను యేసు ప్రభు ద్వారా బ్రతుకుతున్నాను, యేసు ప్రభువుని కలిగి బ్రతుకుతున్నాను. ఏంటి వ్యత్యాసం? యేసు ప్రభు లేకుండా బ్రతికితే ఏమైంది నానా? యేసు ప్రభు లేకుండా బ్రతికితే ఎలా బ్రతకాలో అర్థం కాదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరి జీవితంలో అయితే ఉండడో వాళ్ళకి ఎలా బ్రతకాలో అర్థం కాక ఎలా పడితే అలా బ్రతుకుతారు. జీవితాన్ని ఎలా పడితే అలా బ్రతకొచ్చా? ఒకే జీవితం, విలువైన జీవితం, శ్రేష్టమైన జీవితం గనక ఈ జీవితాన్ని చాలా చక్కగా పద్ధతిగా బ్రతకాలి. కానీ ఈ రోజున మీరు చెప్పండి, పద్ధతిగా చక్కగా న్యాయంగా బుద్ధిగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ తెంగరోళ్ళే, అందరు మెంటలోళ్ళే. రే నీకేమైనా మెంటలా అంటారా? ఎందుకు? వాళ్ళ ప్రవర్తన చూసి బుద్ధిగా ఎవరు బ్రతకట్లా, మంచిగా ఎవరు బ్రతకట్లా, పద్ధతిగా ఎవరు బ్రతకట్లా, ప్రేమగా ఎవరు బ్రతకట్లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారి జీవితంలో లేడు. అనా హలో, యేసు ప్రభు లేకపోతే అల్లరి చిల్లరగా, గందరగోళంగా, చిందరవందంగా జీవితం ఉంటుంది. అదే యేసు ప్రభు గనక మీ జీవితాల్లో గనక వస్తే చాలా పద్ధతిగా, చాలా మర్యాదగా, చాలా నీతిగా, న్యాయంగా బ్రతుకుతారు. ఏది మంచిదంటారు? చిందరవందరగా బ్రతికేది మంచిదా, పద్ధతిగా బ్రతికేది మంచిదా? భూలోకంలో ఎవరికన్నా మర్యాద, పద్ధతి, క్రమం కావాలంటే యేసు ప్రభు ద్వారానే సాధ్యం. యేసు ప్రభు జీవితంలోకి రాకుండా ఎవ్వరు క్రమంగా పద్ధతిగా బ్రతకలేరు. ఒకవేళ బ్రతికిన ఒక వారం, ఒక 10 రోజులు, ఒక నెల, గట్టిగా ఒక 40 రోజులు బ్రతకగలరు తప్ప తర్వాత వాళ్ళ వల్ల అవ్వదు. యేసు ప్రభువు గనక మన జీవితంలోకి వస్తే మనము ఎప్పటికీ పద్ధతిగానే బ్రతుకుతాం. యేసు ద్వారా జీవించే జీవితంలో ఆనందం ఉంటుంది, యేసు ద్వారా జీవించే జీవితంలో సంతోషం ఉంటుంది, యేసు ద్వారా జీవించే జీవితంలో పరిశుద్ధత, నీతి, న్యాయం ఉంటుంది. నేనే దానికి సాక్షిని. అమ్మ వింటున్నారా? యేసయ్య లేనప్పుడు సినిమాలకు పోయేటోడిని, షికార్లకు పోయేటోడిని, తల్లిదండ్రుల మాట వినేటోడిని కాదు, అందరితో గొడవలు పెట్టుకునేటోడిని, బుద్ధిగా చదువుకునేటోడిని కూడా కాదు. పిచ్చి పిచ్చిగా ఉండేది జీవితం. యేసయ్య ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో ఆ పిచ్చంతా పోయింది, ఆ మెంటల్ అంతా పోయింది, ఆ చెడంతా పోయింది, ఆ పాపమంతా పోయింది. ఇప్పుడు బుద్ధిగా బతుకుతున్నా, కొంతమందిని బుద్ధిగా బ్రతకమని చెప్తున్నా. నిజమే. చూడండి, చాలామంది పిల్లలు మాట వినట్లా, చిన్నపిల్లలు వినట్లా, పెద్ద పిల్లలు వినట్లా. వాళ్ళ మాటే వినాలనుకుంటున్నారు మనమందరం. ఏయ్ నీ మాట నిన్నేదేంది, నువ్వే నా మాటని అంటున్నారు, నువ్వు నాకు చెప్పేదేంటి అంటున్నారు.
కని పెంచిన వారిననే మాటలు ఇవన్నీ. ఎవరిని? ఎన్నో బాధలు పడి పిల్లల్ని కని తిని తినక పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళని ప్రయోజకులుగా చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని తీసేసి నీ మాటినేది ఏంటని అవసరమే తిడతారు, కొడతారు, కొంతమంది చంపేస్తున్నారు కూడా. దేవుని భయం లేదు వాళ్ళకి. అంటే దేవుడు వారి జీవితంలో లేడు. యేసయ్య ఏం చెప్పిండు తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పాడు. ఏ పిల్లలు కూడా తల్లిదండ్రులను అవమానించొద్దు. ఏం చేయాలి? సన్మానించాలి. కానీ పిల్లలందరూ అవమానిస్తున్నారు, సిగ్గు తెస్తున్నారు. ఒకప్పుడు యేసయ్య నా జీవితంలో లేనప్పుడు నా జీవితం కూడా అలానే ఉంది. కానీ యేసయ్య వచ్చాక నా జీవితం మారిపోయింది. యేసయ్య మీ అందరికీ కావాలి. కావాలా వద్దా? యేసయ్య లేకపోతే మీరు మారలేరు. మారతారా? సెల్ ఫోన్ చూడొద్దు 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 అనుకుంటానే చూసేస్తున్నారు. టీవీ చూడొద్దు 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 అనుకుంటానే చూసేస్తున్నారు. పబ్జి ఆడొద్దు 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 అనుకుంటానే ఆడుతూనే ఉన్నారు. అబద్ధాలు చెప్పొద్దు 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 అనుకుంటానే చెప్తూనే ఉన్నారు. ఇంకోటి అమ్మా, ఇంకో మాట ఉంది చూడండి. అదే యోహాను పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం. అమ్మ వినాలి. ఇక్కడ ఇంకో మాట. ఫస్ట్ ఏమో జీవము అన్నారు, రెండవది నిత్య జీవం. ఏంటంట? నిత్య జీవం. జీవం వేరు, నిత్య జీవం వేరు. ఇప్పుడు మనం బ్రతికేది ఇది జీవం. చనిపోయిన తర్వాత బ్రతికేది నిత్య జీవం. మనిషికి ఈ జీవితం కొంతకాలమే, ఒక 60, 70, 80 సంవత్సరాలు. మనిషి చనిపోయిన తర్వాతనే అసలైన జీవితం ఉంటుంది. సీతానగరంలో మీకు తెలుసా? మీరందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇంకేందో 4 ఏళ్ళు బతికి చచ్చిపోతే అయిపోయింది అయ్యా, ఈ బాధలను నివురుపడేది. కొంతమంది ముసలోళ్ళు అయితే అయ్యా ఇంకా సావి ఇప్పుడు వస్తుందయ్యా, నాకు తొందరగా చచ్చిపోతే బాగుండు, ఈ బాధలు నేను పడలేకపోతున్నా, ఈ కష్టాలు నేను పడలేకపోతున్నా, ఇంకా నన్ను దేవుడు ఎందుకు ఉంచుతున్నాడు? మొన్న అన్నారంలో ఒక ఆయన వీరయ్య గారని ఏమన్నాడు తెలుసా? అయ్యగారు నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయాలి నీ కోసం, ఏం ప్రార్థన చేయాలి చెప్పంటే, అయ్యా దేవుడు నన్ను తొందరగా తీసుకుపోయేటట్టు ప్రార్థన చేయాలన్నాడు. ఏం ప్రార్థన చేయాలంట? దేవుడు తొందరగా తీసుకుపోయేటట్టు ప్రార్థన చేయమన్నాడు. నేను అన్నాను, అట్లాంటి ప్రార్థనలు చెల్లవు బాబు, అది నేను చేయకూడదు, నువ్వు చేయమనకూడదు. నువ్వు చేయమన్నా నేను చేసిన దేవుడు దాన్ని అంగీకరించడు. అట్లా అనకూడదు. అంటే అయ్యా మరి ఏం చేయాలా, ఒంట్లో ఆరోగ్యం బాగుండట్లేదయ్యా, అన్ని నొప్పులు, లేవలేకపోతున్నా, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా అని చాలా బాధపడుతున్నారు పాపం. వింటున్నారా? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మకు మరణం లేదు. మీలో ఆత్మ ఉందా? అమ్మా మీలో ఆత్మ ఉందా? మీరు చిలక చిలక అంటారుగా, చిలక చిలక చిలకే. ఆ చిలకనే బైబిల్లో ఆత్మ అంటారు. ఆ చిలక పోతిగా మనం ఏముండదుగా, ఒట్టి మట్టే చెత్తే, ఇది తీసుకెళ్ళి ఇంకా పడేయటమే మనల్ని. అమ్మా ఆ చిలకకు మరణం లేదు. ఈ శరీరానికి మరణం ఉంది కానీ లోపటున్న చిలకకు మరణం లేదు. అది దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం ఇక్కడ చేసిన మంచి పనులు చెడ్డ పనులు అన్నీ దేవుని దగ్గర లెక్క చెప్పాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవి, ఇష్టం వచ్చినట్టు చేసినవి, ఇష్టం వచ్చినట్టు బతికితే దేవుడు చూస్తాడా లేదా? నిన్ను చూస్తాను, నన్ను చూస్తాడు.
రోడ్డు మీద ఉన్నా చూస్తాడు, 4 గోడల మధ్యలో సీక్రెట్గా ఉన్నా చూస్తాడు, అందరినీ చూస్తాడు, అంతా చూస్తాడు. నీ సంగతి తేలే రోజు ఒకటి ఉంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి మనం. ఎలా పడితే అలా బ్రతకొద్దు. నా నోరు నా ఇష్టం అంటారు కొంతమంది, నా బలం నా ఇష్టం అంటారు కొంతమంది. నీ బలం నీ ఇష్టమే ఉండదు. దేవుని బిడ్డలం మనం అందరం, అవునా? రేపు పొద్దున దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవునికి లెక్క చెప్పుకోవాలి మనం. అందుకే మరణించిన తర్వాత మనకి పరలోకం ఉంది, నరకం ఉంది. పరలోకంలో ప్రభు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. అక్కడ ఇంకా బాధ ఉండదు, కష్టం ఉండదు, ఇబ్బంది ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. చాలా హ్యాపీగా పరలోకంలో ఉండొచ్చు మనం. అదే పరలోకం పోకుండా నరకానికి వెళ్ళిపోయామనుకోండి, నరకంలో అగ్ని ఉంటుంది, మంటలుంటాయి, కాలిపోవాలి. కాలిపోతాం కానీ చచ్చిపోవంట. ఎంత గాలినా చచ్చిపోవంట. ఎంతకాలం అంటే ఇక జీవితకాలం అంతా నిత్యం అలా ఉండాల్సిందే. అందుకే అంత భయంకరమైన నరకానికి మనం ఎవరూ వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం పరలోకం నుంచి భూలోకానికి మానవునిగా వచ్చాడు. మన కోసమే పుట్టాడు. మన పాపాల కోసం ఆయన సిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు. ఆయన చేతులకు మేకులు కొట్టారు, అమ్మా. ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన ప్రక్కలో బల్లెపోటు పొడిచారు. ఆయన ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా. నువ్వు నేను చేసిన పాపాల కోసం యేసయ్య చనిపోయాడు. అది మనము నమ్మితే చాలు. యేసయ్య నా కోసమే చనిపోయాడు, నా కోసమే ప్రాణం పెట్టాడు. అయ్యా నీకు వందనాలు, నన్ను క్షమించు యేసయ్యా, నేను మంచి వ్యక్తిని కాదయ్యా, నేను పాపినే, నన్ను మన్నించు, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను చేసుకోమని ఒక చిన్న మాట చెప్తే యేసయ్య మనల్ని క్షమించేస్తాడు. క్షమిస్తాడా లేదా? యేసయ్య కోపం ఎక్కువ ఉండదు. మనం ఒప్పుకుంటే క్షమించేస్తాడు. నీతిమంతులుగా తీరుస్తాడు, పరిశుద్ధులుగా తీరుస్తాడు. పరలోకం, స్వర్గం, మోక్షం అందరికా కొందరికా? అందరికీ కాదు, కొందరికే. ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు నీతిగా ఉంటారో, ఎవరు యేసయ్య రక్తంలో కడగబడతారో వారికే మోక్షాన్ని దేవుడిస్తాడు. మీరందరూ మోక్షానికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్వర్గానికి వస్తారా? రావాలి. స్వర్గానికే వెళ్ళాలి మనం అందరం. దానికోసమే ఈ బాధలన్నీ. ఇంక ఈ భూలోకంలో బాధలు పడి చచ్చిపోయిన తర్వాత నరకంలో బాధలు పడితే ఇక జీవితానికి అర్థమేముంది? అవునా కదా? కాబట్టి మీరందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన నిజమైన దేవుడు, ఆయన మనలందరినీ రక్షించే దేవుడు. ఇంకో మాట ఉంది చూడండి, 4:14 మొదటి యోహానులోనే 4:14. ఎందుకు పంపాడంట యేసయ్యను దేవుడు? లోకానికి రక్షకునిగా ఉండడానికి పంపాడు. అమ్మా, ఈ లోకంలో రక్షక భటులు తెలుసా మీకు? రక్షక భటులు అంటే ఎవరు? ఈ మధ్యలో తెలుగు అందరు మర్చిపోతున్నారు. రక్షక భటుల వాళ్ళెవరండి అంటున్నారు. పోలీసు వాళ్ళు అంటే పోలీసు వాళ్ళు తెలుసు అంటున్నారు. అంటే తెలుగు ఏమైపోతుంది? తెలియకుండా పోతుంది. రక్షక భటులు ఎందుకుంటారు చెప్పండి అమ్మా? రక్షక భటుల పనేంటి? రక్షించడానికి ఉంటారు, అవునా? రక్షించాలా లేదా? కానీ ఏం చేస్తున్నారు రక్షక భటులు ఈ రోజుల్లో? రక్షించట్లా. ఎవరిని రక్షిస్తున్నారు తెలుసా? దొంగ వాళ్ళనే రక్షిస్తున్నారు, అన్యాయం చేసే వాళ్ళనే రక్షిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళనే పోలీస్ స్టేషన్లో, కోర్టులో లేకుండా ఆటి నుంచి బయటికి రక్షిస్తున్నారు. అమాయకులనేమో శిక్షిస్తున్నారు, దొంగల్ని మోసగాళ్ళనేమో డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని రక్షిస్తున్నారు. ఇప్పుడు దొంగోనికి ధైర్యం ఏంటి తెలుసా? నాకు తెలుసు, ఆ ఎస్ఐ నాకు తెలుసులే, ఆ సిఐ నాకు తెలుసులే, నువ్వేం చేయలేవు నన్ను కదా. అట్లయిపోయింది. నిజమైన రక్షకులు ఈ లోకంలో ఎవరు లేరు. నిజమైన రక్షకుడు యేసయ్యే. హల్లెలూయా. నిన్ను అన్ని బాధల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, వ్యాధుల నుంచి రక్షించగలిగిన వారు
యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. యేసు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. మీరు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు, మీరు ఎప్పుడైనా కష్టములో ఉన్నప్పుడు యేసయ్యా నన్ను రక్షించయ్యా అని మీరంటే ఖచ్చితంగా యేసయ్య రక్షిస్తాడు. మీ ఇంటి దగ్గర ఉండైనా, మీరు పొలంలో ఉన్నా, మీరు బస్సులో ఉన్నా, వేరే ఊరిలో ఉన్నా, ప్రమాదంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు రక్షించండి, రక్షించండి. మనుషులు పిలవడం కాదు, మనుషులు రక్షించరు. నీకు అట్టే కావాలరా, నీకు అట్టే కావాలి అంటారు వాళ్ళు చూసి. అందుకే మన మనుషులను ఎవరిని పిలవాలి? నిజమైన రక్షకుడైన యేసయ్యని పిలవాలా. యేసయ్యా నన్ను రక్షించయ్యా అని పిలవాలా. పిలిస్తే యేసయ్య ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఒక దేవుణ్ణి నమ్ముకున్నామా అమ్మ, బాగా వినండి, ముగించేస్తా, టైం అయిపోయింది. ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఆమె మీలాగనే పని చేసుకునేటోళ్ళు పొలానికి వెళ్ళాలి కదా. మరి పొద్దున్న లేస్తే చక్కగా పొద్దున్న లేచింది, ప్రార్థన చేసుకుంది, పనంతా చేసుకుంది, పొలానికి వెళ్ళిందంట. లేట్ అయిపోయిందని అడావుడిగా పొలానికి వెళ్తే వంగబడి కోత కోస్తా ఉందంట. ఏం చేస్తుంది? వరి కోత కోస్తా ఉంటే పొలంలో పెద్ద తాస్పా ఉందంట. ఏముందమ్మా? పెద్దది. పొలంలో ఉంది, ఎడ తెలుస్తుంది? మునుము పట్టారు కదా, కోసుకుంటూ వెళ్తున్నారు కదా, దగ్గరికి వెళ్ళేసరికి పాము బుస్సును ఇట్ట పడిగిప్పిందంట. తెలుసుగా నాగుంపం ఎంత వెంటనే కాటేయబోయే లోపు యేసయ్యా అన్నదంట. ఎవరు? ఆమె. యేసయ్యా అనేసరికి ఏమైనా కాటేసే పాము లేచి అంత దూరంలో పడి ఉరుకు నా సాగరంగా. ఏమన్నది ఆమె? ఏమన్నది? అందరనండి ఒకసారి, ఇంకా గట్టిగానండి, అందరూ అనాలి. మీరు కూడా బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరిని తెలుసుకోవాలా? మీ ఆయన తెలుసుకుంటే రాడు, మీ ఆవిడని తెలుసుకున్నా రాదు, ఎవరు తెలుసుకున్నా రారు, ఎవరు బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్క నిజమైన రక్షకుడు యేసయ్యే. అందుకే ఆయన్ని తలుసుకోవాలి. కొంతమందికి నైటు దెయ్యాలు బట్టి పీక పిసుకుతూ ఉంటే ఎంత అరిసినా సౌండ్ వినపడదు, తెలుసా మీకు? ఏమా గాలి అంటారుగా, గాలి వచ్చి మీదెక్కి తొక్కుతూ ఉంటుంది. ఈ పక్క నుండి లేపినా లేవడు, ఎంత గట్టిగా అరుస్తున్నా ఎవరికి బయటికి వినపడదు. అప్పుడు ఏం చేయాలి? యేసయ్యా అనాలి. అంటే దేవుడు మిమ్మల్ని రక్షించేస్తాడు. ఎప్పుడు 24 గంటలు యేసు ప్రభు మీకు అందుబాటులో ఉంటాడు. ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. యేసయ్యకి నిద్ర రాదు. మనలందరినీ కాపాడడం కోసం నిత్యం మెలకువగా ఉండే ఒకే ఒక దేవుడు యేసు ప్రభు. అందుకే ఆయన్ని తలుచుకోవాలి. ఆయన పలికితే దీవెన, ఆయన నామాన్ని మనం ఉచ్చరిస్తే మనకు దీవెన కలుగుద్ది. ఒకటి రక్షణ, రెండవది నిత్య జీవం. ఈ రెండు దేవుడిస్తాడు. ఇంకా ఆయన తప్ప ఇంకెవరు మనకి ఇవ్వలేరు. కాబట్టి మరి ఈ ఉదయకాలం వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. చెప్పండి వందనాలు. మీరు వచ్చినందుకు మీకు దేవుడు ఒక మాట ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభు ద్వారా జీవిస్తే మన జీవితం బాగుంటుంది, యేసు ప్రభువుతో బ్రతికితే బాగుంటుంది, యేసు ప్రభువుని కలిగి జీవిస్తే ఆ జీవితం బాగుంటుంది, యేసు ప్రభువు లేకుండా బ్రతికితే ఆ జీవితం అస్సలు బాగోదు. బాగుంటుందా? దానికి లెక్క ఉండదు, పద్ధతి ఉండదు, క్రమం ఉండదు, బుద్ధి ఉండదు, ఎలా పడితే అలా ఉంటుంది. ఈ లోకంలో మనిషిని కంట్రోల్ చేసేది, మనిషిని పద్ధతిగా బ్రతికేటట్లు చేసేది ఒక్క దేవుని భయమే.
అంతే. దేవుని భయం లేనోడు బరితెగించి బతికేస్తారంతే. విచ్చలవిడితనంగా కొడతాడు, తిడతాడు, చంపుతాడు, దోచుకుంటాడు, మోసం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, బూతులు మాట్లాడతాడు. ఇక వాళ్ళ ఇష్టం. ఎందుకు? వాళ్ళకేం లేదు, దేవుని భయం లేదు. దేవుడు వాళ్ళతో లేకపోతే వాళ్ళ ఇష్టం ఇంకా. కాబట్టి యేసయ్య, ఇప్పుడు చూడండి ఒక మాట చెప్తా వినండి. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం బెత్లెహేమ్ అనే ఊరిలో పుట్టాడు. దానికోసం పండగ చేసుకుంటున్నారు. కానీ ఇంకో మంచి మాట ఏంటి తెలుసా? అక్కడ పుడితే పండగే, కానీ నిజమైన పండగ ఏంటి తెలుసా? ఇక్కడ పుట్టాలా. మీ చెయ్యి ఉందా? చెప్పండి, ఎక్కడ పుట్టాలి? ఇక్కడేముంటుంది? ఇక్కడేముందమ్మా? ఇక్కడ మీ హృదయం ఉంటుంది. బైబిల్లో ఏముంది తెలుసా? హృదయం చాలా ప్రాముఖ్యమైనదంట. ఏంటి? అన్నిటికీ మూలం అదే. అందుకే యేసయ్య ఎక్కడ ఉండాలంటే గుండెలో ఉండాలా. యేసు ప్రభు గుండెలో ఉన్నాడు అనుకో, నీకు తాయెత్తు లేకపోయినా నువ్వు బాగానే బతుకుతావు, కాలికి నల్లదారం లేకపోయినా బాగానే బతుకుతావు, బొగ్గర సుక్క లేకపోయినా బాగానే బతుకుతావు. చూడండి, అందంగా తయారు చేసేవారికి ఎక్కడో సుక్క పెడతారు. ఏందమ్మా ఎందుకు పెట్టినావు అంటే జిట్టు తలుగుతాయి కదా. ఏందంట? అది ఎట్టుంటుందో మరి నాకు తెలియదు. జిట్టిని చూసారా ఎప్పుడన్నా మీరు? యేసయ్య ఉంటే జిట్టి లేదు, గాలి లేదు, ధూళి లేదు, ఏం లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అంతేనా కదా? యేసయ్య ఉంటే అన్నిటిని ఆయన చూసుకుంటాడు, భయం లేదు. చాలామందికి తుమ్మినా భయమే. ఎక్కడైనా బయలుదేరదాం తుమ్మితే ఇంక అంతే, ఇవాళ ప్రయాణం లేదు. ఇక శివాంట బయలుదేరి తుమ్ముతారా? తిట్లు మళ్ళీ తుమ్ముడు వాళ్ళకి. మరి ఆయనకి జలుబు చేసింది, వారు కావాలని తుమ్ముతారేంది? దీన్ని అలసగా చేసుకొని కొంతమంది కావాలనే తుమ్ముతున్నారు, తుమ్ము రాకపోయినా. అలాంటి తుమ్ములు ఎన్ని తుమ్మినా మనకెందుకు? యేసు ప్రభు ఉంటే ఏ బాధ లేదు. కొంతమందికి పిల్లి ఎదురొచ్చినా భయమే. మరి పిల్లి దానికి పని చేసుకోవాలా లేదా? నువ్వు వస్తానని దానికి ఏం తెలుసు? మరి అది వస్తే నువ్వు ఆగుతావని దానికి తెలిసిద్దా? పిల్లిని చూసి కూడా భయపడే జనాలు. ఏమ్మా, ఇంకొంతమంది ఏంటి తెలుసా? భర్త చనిపోయిన వాళ్ళని చూసినా భయమే. ఏమా, భర్త చనిపోయిన వాళ్ళని చూసి భయపడే వాళ్ళు ఉన్నారు. తప్పు కదా. ఇప్పుడు ఆమె అన్న వాళ్ళ భర్తను చంపేసిందే. భర్తను భార్య చంపేస్తే మంచిది కాదు. మరి ఆయనకి ఆరోగ్యం బాగాలేకనో, లేకపోతే తాగో, లేకపోతే ఇంకేదో అయ్యి ఆయన చచ్చిపోతే పాపం ఏమేం చేస్తుంది? ఆ మొహాన్ని చూడొద్దు పొద్దున్నే. మరి ఏ మొహాన్ని చూడాలా? తప్పు కదా. భర్త చనిపోయి బాధలో ఉన్న వాళ్ళని ఇవన్నీ మాట్లాడితే ఇంకెంత బాధ ఉంటుంది? కొంతమంది కనీస జ్ఞానం కూడా ఉండదండి. బాధపడే వారిని ఇంకా బాధ పెడతారు. అదే పుండి మీద కారం చల్లినట్టు. యేసుప్రభు ఇవన్నీ ఏం లేదు. యేసుప్రభు నమ్ముకుంటే ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ ఉండవమ్మా. హ్యాపీగా హాయిగా బ్రతికేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, మూఢనమ్మకాలన్నిటినీ విడిచిపెట్టండి. యేసు ప్రభు ఉంటే ఇంకా అంతే, ఫుల్ ధైర్యం. ఎంత ధైర్యం అంటే చెప్పలేనంత ధైర్యం. ఎవరేమన్నా ఏదేమైనా భయమేలే. ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకు, మీకు వినాలనిపిస్తుందా? నాకేం టైం కూడా లేదు. జయకుమారా అనుకుంటా, ఒక అయ్యగారు నెల్లూరులో ఉంటారు. పునరుద్ధానుడ నా యేసయ్య పాట రాసిన ఆయన. యేసన్న గారితో సేవ చేశారు. ఆనంద్ జయకుమార్, రైట్, థ్యాంక్ యూ అమ్మా. 2 మాటలు చెప్పి ముగిస్తా. పెద్దయ్య గారు నెల్లూరులో ఉంటారు, ఆనంద్ జయకుమార్ గారు. వాళ్ళ చర్చికి వచ్చే ఒక ఆమె ఒక ప్రదేశంలో ఉంటారంట. ఇప్పుడు ఈ ఇంటి పక్కన వాళ్ళు కొంచెం మంత్రాలు గింత్రాలు గట్టిగా ఉంటాయి. ఊర్లలో ఇప్పుడు వీళ్ళు ఎక్కువైపోయారు. అమాస వస్తే, పొన్నం వస్తే నిమ్మకాయలు, కోడిగుడ్లు,
పసుపు కలిపిన అన్నం, ఇంకేమా కుంకుమ కలిపిన అన్నం తీసుకొచ్చి 3 బజార్లు 4 బజార్లు కాడ పెడతారు. వాళ్ళని పట్టుకొని తన్నాలనిపిస్తుంది నాకు అసలు. చేయొచ్చా అట్లా? తప్పు కదా. ఇంతకీ ఈ ఇంటి పక్కన ఉన్నోళ్ళు ఈ చర్చకొచ్చే వాళ్ళ మీద ఏదో మనసు కొంచెం తేడా పడి వీళ్ళని లేకుండా చేయాలా, ఇక్కడ లేకుండా చేయాలా అని ఏం చేశారు తెలుసా? పొద్దున్నే 4 ఎండుమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 4 పసుపు రాసిన కుంకుమ చల్లిన నిమ్మకాయలు ఇసిరేశారంట వీళ్ళింట్లోకి, వాళ్ళింట్లో నుంచి. పండుకున్నప్పుడు, మధ్యరాత్రి పండుకున్నప్పుడు అన్నం కలిపిన కుంకుమ పసుపు కలిపిన అన్నం ముద్దలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ ఏం చేశారు? వీళ్ళింట్లోకి ఇసిరేశారంట. వినాలి మీరు. నానా ఈ యాంపుల్ పేరు తీ నాన్న, వినయ్. ఇవి కూడా ఈ యాంపుల్ పేరు తీసి పక్కన పెట్టి అది కూడా ఇచ్చే. అమ్మ కూర్చో తల్లి. ఓహో, ఏం చెప్తున్నామ్మా మీకు? నెల్లూరులో ఉన్నాం మనం. ఎక్కడున్నాం ఇప్పుడు? నెల్లూరులో ఉన్నాం. ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ ఇంట్లోకి నిమ్మకాయలు, మిరపకాయలు వేశారు. వీళ్ళు ఎలాంటి విశ్వాసాలు అంటే, అసలు వీటిలో పవర్ ఉందా లేదా చెక్ చేద్దాం అని నిమ్మకాయలు కోసి పులిహార చేసి ఆ ఎండుమిరపకాయలు కూడా తాలింపు చేసి, తాలింపులో వేస్తారు కదా ఎండుమిరపకాయలు వేసి పులిహార చేసి వాటితోని పాస్టర్ గారి దగ్గరికి ఆదివారం పట్టకపోయారంట. అసలు దీంట్లో ఏమైనా పవర్ ఉందా లేదా చూద్దాం, పాస్టర్ గారికి పెడదాం దీన్ని. పాస్టర్ గారు తింటే పాస్టర్ గారికి ఏమన్నా అయిద్దా కాదా, పాస్టర్ గారిని పరీక్షిస్తున్నారు. వాళ్ళు పులిహార చేసుకొని ఆ మిరపకాయలతోని నిమ్మకాయలతో వెళ్ళిపోయారంట. ప్రార్థన అయిపోయాక బాక్స్ ఇచ్చారంట, పాస్టర్ గారికి కొని తినండి పులిహార. ఏందమ్మా ఎప్పుడు లేని ప్రేమ కొత్తగా ఇయ్యాలి వచ్చిందంటే, తినండి పాస్టర్ గారు తినండి, మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారుగా తినండి అన్నారంట. ప్రార్థన కాదు, వెనకాల అసలు విషయం వేరే. ఆయన చక్కగా అమ్మ తింటాలే అంటే, లేదు ఇప్పుడు తినాలంటున్నారంట. నేను తర్వాత తింటలే అమ్మ, బాక్స్ పంపిస్తా అంటే కుదరదు, మీరు ఇప్పుడు మొత్తం తినాలి, తిన్నాక బాక్స్ పట్టబోతామండి. మనోడికి ఎన్నేం తెలియదుగా. ప్రార్థన బాక్స్ ఓపెన్ చేసి ప్రార్థన చేసుకొని, ఏ బాబు బాక్స్ ఓపెన్ చేసి ప్రభువా ఈ ఆహారాన్ని దీవించని ప్రార్థన చేసుకొని తింటా అలవాటు కదా, ప్రార్థన చేసుకొని తినడంట. సరే అండి వందనాలు అయ్యారని ఖాళీ బాక్స్ పట్టుకొని పోయారంట. పోయి సాయంత్రం ఫోన్ చేశారంట, పాస్టర్ గారు ఎలా ఉన్నారండి మీరు? అమ్మా ఎప్పుడు లేని ప్రేమ ఏందమ్మా, ఎలా ఉన్నారు అడుగుతున్నారండి. బాగానే ఉన్నాను అన్నారంట. అవునా, మంచిదయ్య గారు వందనాలు అన్నారంట. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వచ్చిందంట పులిహార. పొద్దున్నే మళ్ళీ ఏంటమ్మా రోజు పులిహార తెస్తారు? ఇట్లా వారం రోజులు రోజు పులిహార పాస్టర్ గారికి. ఆయన హాయిగా తింటానంట. వారం రోజుల తర్వాత వీళ్ళకి ధైర్యం వచ్చింది, మా పాస్టర్ గారు తింటే ఏం కాలేదు కాబట్టి మేము కూడా తిందామని ఇంకా వాళ్ళు పులిహార చేసుకుని తిన్న మొదలుపెట్టారంట. వీళ్ళకి భయం అయింది. ఎవరికి? ఈ ఏసిటి వాళ్ళకి భయం అయ్యి, వామ్మో మా మంత్రాలు ఏమి వీళ్ళ మీద పని చేయట్లేదు, వీళ్ళు మా మంత్రాల కంటే పవర్ఫుల్ అని వీళ్ళే ఎక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. వీళ్ళని పంపిద్దాం అనుకున్నారు కదా, చివరికి వీళ్ళకే భయం అయ్యి వీళ్ళే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఉంటే అట్లా ఉంటుంది. నీ మంత్రాలు ఏం చేయవు, నీ శాతబళ్ళు ఏం చేయవు, నీ దెయ్యాలు ఏం చేయవు. యేసు ప్రభు ఉంటే యేసు ప్రభుని చూసే భయపడతాయి దెయ్యాలు. మా అన్నారం చర్చిలో అంతకుముందు, ఇప్పుడు ఈ మధ్యలో రావట్లే కానీ అంతకుముందు వారానికి ఒకరికి దెయ్యం పట్టేది. దెయ్యం బట్టి చర్చికి తీసుకొస్తే ప్రార్థన చేస్తే పారిపోయేది. దెయ్యాలు భయపడేది దేవునికి ఒక్కనికే. సరే అయిపోయింది, టైం అయిపోయింది. యేసు ప్రభు గనక మీ జీవితంలో ఉంటే మీకు భయం ఉండదు, దిగులు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, మీరు చక్కగా హ్యాపీగా ఉంటారు. ముఖ్యంగా చనిపోయిన తర్వాత మోక్షాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు అట్టి కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. కుర్చీలో